హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 3లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 12 seconds వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ 54 km/h. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. మనకి ఇక్కడ ట్రైన్ అనేది పోల్ని క్రాస్ చేసినప్పుడు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రైన్స్ కాన్సెప్ట్లో ఏంటంటే ఒక ట్రైన్ అనేది మనకి ఏదైనా పోల్ కానీ లేదంటే ఒక స్టేషనరీ పాయింట్ అలాంటి వాటిని క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మనము ఆ కేసెస్లో డిస్టెన్స్ని ఏమని తీసుకుంటామని చెప్పాను. డిస్టెన్స్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో ఇక్కడ మనకి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిస్టెన్స్ ఎలా చేస్తాము మనము. స్పీడ్కి ఫార్ములా ఉంది కదా మనకి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఇచ్చిన వాల్యూస్ని. సో మనకు బిఫోర్ దట్ మనం దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు, టైం అనేది మనకి ఇక్కడ స్పీడ్ వచ్చేసి km/h ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఇక్కడ స్పీడ్ని ఏం చేద్దామంటే m/s మార్చుదాము. 54 ఇంటూ మనకి m/s మార్చాలంటే ఏంటి, 5/18తో మల్టిప్లై చేయాలి కదా. సో 5/18తో మల్టిప్లై చేస్తే అప్పుడు m/s కన్వర్ట్ అయిపోతుంది. 18 1 జా 18 3 జా, సో 3 5 జా 15 m/s వచ్చింది మనకి. సో ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, దీని నుంచి స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఉంది 15, టైం ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 12. సో 15 × 12 ఏమవుతుంది, 12 5 జా 60 180 మీటర్స్ ఉంది ఇక్కడ మనకి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసి డిస్టెన్స్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ కూడా సేమ్ కదా మనకి. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు 180 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్యాల్కులేట్ ద అమౌంట్ ఆన్ ₹2500 ఎట్ 12% per annum ఫర్ 8 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్వశ్చన్లో, మనకి క్యాల్కులేట్ ద అమౌంట్ ఆన్ రూపీస్, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది 2500. నెక్స్ట్ ఇక్కడ ఇది 12% per annum అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదేమో పి, ఇది వచ్చేసి ఆర్. మనకి ఎంత ఎన్ని ఇయర్స్కి అన్నాడు, టైం ఇది 8 years అన్నాడు కాబట్టి. సో మనం జస్ట్ ఇందులో ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాము. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కింద మొత్తం అమౌంట్ ఎంత పే చేయాలని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, PTR/100 కదా. సో ఇక్కడ 2500 మనకి టోటల్ అమౌంట్ 2500 ఇంటూ T8, ఆర్ ఎంత ఇచ్చాడు 12/100. ఇక్కడ మనకి ఎంత వస్తుంది 25 ఇంటూ 96 చేస్తే మనకి 2400 వస్తుంది. 2400 మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, క్యాల్కులేట్ ద అమౌంట్ అంటున్నాడు. అంటే టోటల్ అమౌంట్కి మనం ఫార్ములా ఏంటి, A = P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో ఇక్కడ నేను పి ఎంత ఉంది మనకి 2000, ప్రిన్సిపల్ అమౌంట్ 2500 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 2400. సో ఎంత అవుతుంది మనకి టోటల్ అమౌంట్ 4900 రూపీస్ అవుతుంది. లేదంటే మనం డైరెక్ట్ ఇందులో కూడా చేయొచ్చు. మనకి P + PTR/100 ఈ ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్ మనం P కామన్ తీసి ఈ ఫార్ములాలో అయినా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ 4 times ఇట్ సెల్ఫ్ ఎట్ 15% ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ per annum. ఇక్కడ ఏమంటున్నాడంటే సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ అనేది ఎన్ని ఇయర్స్ తర్వాత 4 times అవుతుందని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 15% అని. సో మనకి ఎన్ని ఇయర్స్లో అది 4 times అవుతుంది ఆ ప్రిన్సిపల్ అనేది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది ఉంది కదా, సో దాన్ని
పీని పీ లాగే ఉంచుదాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఎన్ని ఇయర్స్ తర్వాత ఎంత అవ్వాలి, టోటల్ అమౌంట్ ఎంత అవ్వాలంటున్నాడు, 4 times అంటున్నాడు. కాబట్టి A = 4P అనుకుందాము. మనము A = ఫార్ములా రాద్దాము దీనికి, P × 1 + TR/100. ఇక్కడ మనకి A అంటే తెలుసు, నెక్స్ట్ P అంటే తెలుసు, R కూడా ఇచ్చాడు 15% అని. మనం ఏం చేయాలి, టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ తర్వాత 4 times అవుతుంది. కాబట్టి మనము టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4P 1 + T, ఇక్కడ R అంటే ఎంత, 15/100. ఇక్కడ P క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ 4 = 1 + 15 T/100. సో ఇక్కడ 100ని LCM తీసుకొని ఇటువైపు తీసుకొద్దాము, 400 అవుతుంది. ఇక్కడ 100 + 15 T అవుతుంది. సో 15T = ఎంత, 300. T = ఎంత వచ్చింది, 20. సో 20 years అంటే ఇక్కడ ఏంటి, 20 years తర్వాత అమౌంట్ అనేది 4 times అవుతుందని మీనింగ్ అన్నమాట ఇక్కడ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో కూడా అలానే అడిగాడు, ఎన్ని ఇయర్స్ తర్వాత 4 times అవుతుంది ఈ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అని అడిగాడు. కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 20 years అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ టు దట్ ఆఫ్ ఆరెంజెస్ in a basket is 3:5. If the number of apples in the basket is 210, then number of oranges in the basket is dash. ఇక్కడ ఏమంటున్నాడు, మనకి టూ క్వాంటిటీస్ ఇచ్చాడు. అవి ఏంటివి, యాపిల్స్ 2 types అన్నమాట, యాపిల్స్ ఆరెంజెస్. వాటి రేషియో ఇచ్చాడు మనకి. ఇక్కడ యాపిల్స్ అంటే నేను ఏ అనుకుంటున్నాను, ఆరెంజెస్కి ఓ అనుకుందాం. సో 3:5 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి, వీటికి సంబంధించింది ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయనే నెంబర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి యాపిల్స్ నెంబర్ ఎంత ఇచ్చాడు, 210 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజెస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ ద బాస్కెట్ని నేను X అనుకుంటున్నాను. ఇది X అనుకున్నాం అనుకోండి, మనకి ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు మనకి టూ క్వాంటిటీస్, అప్పుడు ఏంటి మనకి A:B = C:D, ఇది ఈక్వల్ అవుతాయి కదా. సో దాన్ని అప్లై చేద్దాం ఇక్కడ మనకి. అప్పుడు ఏమవుతుంది, 3/5 = 210/X. అప్పుడు X కావాలి కదా మనకి, X క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 210 × 5 / 3 ఏమవుతుంది, 70. X = ఎంత వచ్చింది, 70 × 5 350. సో మనకి నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి, మనకి 350 ఉన్నాయి. సో 350 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 30 men take 12 days working 9 hours a day to construct a house. In how many days 45 men working 8 hours a day can such a house? ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లో 30 men అంటే 30 members కలిపి 12 days ఒక వర్క్ చేస్తున్నారంట. 12 days వర్కింగ్ 9 hours ఏ డే. 12 days డైలీ 9 hours వర్క్ చేస్తున్నారు. దేనికోసము, వర్క్ ఏంటి ఇక్కడ, కన్స్ట్రక్ట్ ఏ హౌస్ అనేది వర్క్ ఇక్కడ. సో ఇన్ హౌ మెనీ డేస్ 45 men వర్కింగ్ 8 hours ఏ డే కెన్ సచ్ ఏ హౌస్. సేమ్ ఇదే వర్క్ని ఇక్కడ 45 men చేశారనుకోండి, ఒక్కొక్క రోజు 8 hours చొప్పున, అప్పుడు ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నాడు. సో మనకు దీనికి ఫార్ములా ఏంటి, టైమ్ అండ్ వర్క్లో మనకి ఏం ఫార్ములా ఉంది, వీ హ్యావ్ M1 D1 H1 డివైడెడ్ బై, సో ఇక్కడ మనం ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు M2 D2 H2 బై ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. సో W2 ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులో మనకు కావాల్సింది డేస్ అంటే D2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం D2 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వర్క్ అనేది సేమ్ కాబట్టి నేను ఇక్కడ W1 = W2 = 1 అని తీసుకుంటున్నాను. లేదంటే సేమ్ కాబట్టి 2 క్యాన్సల్ కూడా అయిపోతాయి, అలా అయినా చేయొచ్చు. ఇక్కడ మనకి M1 ఎంత ఇచ్చాడు, M1 = 30. నెక్స్ట్ M2 ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 30 men చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ లైన్లో చూడండి మీరు, 30 men వర్క్ చేస్తున్నారని ఇచ్చాడు. సెకండ్ దాంట్లో మనకి 45 men చేసినప్పుడు ఎంత అంటున్నాడు కాబట్టి ఇది M2. నెక్స్ట్ డేస్ ఎన్ని ఇచ్చాడు, 12 days. ఇక్కడ ఎన్ని డేస్, మనం డేసే ఫైండ్ అవుట్ చేయాలి. సో డేస్ తెలియదు కాబట్టి నెక్స్ట్ అవర్స్, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారని ఇచ్చాడు 9. ఇందులో ఎన్ని అవర్స్ అని ఇచ్చాడు 8.
సో ఇవన్నీ మనము సబ్స్టిట్యూట్ చేద్దాము, మనకు అప్పుడు D2 అనేది తెలుస్తుంది. సో 30 × 12 × 9/1 ఈక్వల్ టు 45 × D2 × 8 డివైడెడ్ బై 1. సో ఇక్కడ మనకి 30, 45, 15 2 జా 15 3 జా. నెక్స్ట్ ఇక్కడ 3 1 జా 3 3 జా. సో ఇక్కడ 8 ఒక్కటి మిగిలింది మనకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఏమేమి మిగిలాయి, 2 × 12 × 3 ఈక్వల్ టు D2 × 8, D2 × 8. సో D2 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2 × 12 × 3 డివైడెడ్ బై 8. 2 1 జా 2 4 జా 4 1 జా 4 3 జా. సో D2 ఈక్వల్ టు 9. సో 9 డేస్లో ఇక్కడ 45 మెంబర్స్ కలిపి 9 డేస్ పడుతుందని మనకి ఆన్సర్ అనేది 9 డేస్ వచ్చిందనమాట. సో మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.